మంచిది ప్రియులారా, మరికొన్ని శ్రేష్టమైన సంగతులు దేవుని లేఖనంలో నుంచి మనం ధ్యానం చేసి ఈ ఆరాధన మనం ముగించుకుందాం. మనం ప్రతి వారం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకో ఆయన సిద్ధపరుచుకుంటున్నారు ఆయన రాజ్యానికి. మరలా పదే పదే జ్ఞాపకం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. వెళ్ళే లోపు మన గమ్యం, మన డెస్టినేషన్ యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆయన అయితేనే క్షేమకరమైన నెమ్మది కలిగిన స్థలంలోకి వెళ్తాం. ఆయన కాకపోతే ఇంకొక ప్లేస్ ఉంది, దాని పేరు నరకం. అక్కడ భయంకరమైన వేదన, పండ్లు కొరుకుట, ఏడుపు ఉన్నాయి. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి భూమి పుట్టింది మొదలుకొని రకరకాలైన ఆధ్యాత్మికమైన ఆలోచనలతో దేవుణ్ణి చేరుకోవాలని పరితపించిపోయారు. ఈ పరితపించిన జీవితంలో పుట్టుకొచ్చినాయి ఎన్నో మతాలు, ఎందరో దేవుళ్ళు, ఎన్నో పరిస్థితులు. అయితే అల్టిమేట్గా ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో, ఆయా వ్యక్తులు ఆయన మనుగడ, ఆయన ఉనికిని గురించి కొన్ని సంగతులు మనకిచ్చారు. ఎన్నో గ్రంథాలు, వాటిల్లో విశ్వమంతా వ్యాప్తి చెంది అనేకుల జీవితాలని ప్రభావితం చేసి, అవును నిజమే, ఇలాగైతే మనం వెళ్ళగలమని నిర్ధారించిన గ్రంథం ఏదైనా ఉందంటే అది మన బైబిల్ ఒక్కటే. అందుకే ఈ విశ్వంలో, విశ్వం అనే చెప్పాలి, ఎందుకంటే ఈ మధ్య చంద్రుడి మీద కూడా పోతున్నారు కదా. ఈ విశ్వంలో విలువైనది, మేలైనది, శ్రేష్టమైనది బైబిలే కనుక అన్ని చోట్ల వినబడుతుంది. మొన్న ఆయన ఎవరో అక్కడికి వెళ్ళి ఒక 90 రోజులు ఇరుక్కుపోయాడు. 3 నెలలు, 9 నెలలు, 90 రోజుల 9 నెలలు. ఈ 9 నెలలు ఏం చేసావంటే ఆయన చెప్పాడు, ప్రతిరోజు బైబిల్ చదువుకున్నా అని చెప్పాడు. ఇంతకంటే భాగ్యం. నిజంగా ఆయన ధన్యుడు. అందరూ భూమి మీద చదివితే ఆయన ఆకాశంలో చదువుకొని వచ్చాడు. అలాంటి విలువైన ఈ గ్రంథం, ఈ గ్రంథంలో కూడా పాత నిబంధనలో ఒక భక్తి విధానాన్ని పరిచయం చేసిన దేవుడు. ఇలా చేస్తే మనం పరలోకం వెళ్తాం అనుకొని ప్రయాణమయ్యారు ప్రజలు. ఎలాగో పుట్టాల్సిన పుట్టామో, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడి శాసనం మనం పాటించాల్సిందే. ఏం పాటించాలి? చచ్చిపోయినోడిని ముట్టుకుంటే 10 రోజులు అంటూ, ధర్మశాస్త్రం చెప్తున్నా, మీరు చేసేవి కాదు, ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉన్నాయే. ఏదో శవాన్ని దాకినా, లేకపోతే శవంలో ఉన్న ఇంటికి వెళ్ళినా 7 రోజులు మనం అపవిత్రత, ఏదైనా కలేబరాన్ని ముడితే 11 రోజులు అపవిత్రత, ఇలా పెట్టుకొని భయపడుతూ, బాధపడుతూ, తప్పు చేస్తే, పాపం చేస్తే గువ్వని, గోపిల్లని, గాడిదని, గాడిద పిల్లని, ఇట్లా ఏదో పొట్టేలు పిల్లని, మేక పిల్లని బలిచ్చుకుంటా పాప పరిహారార్థం చేసుకొని పరలోక రాజ్యాన్ని ప్రయాణం అయిపోతున్న ఆ ప్రజలని సాక్షాత్తు పరలోకం నుంచే భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు ఎదుర్కొన్నాడు. హలో, ఎక్కడికి? పరలోకమయ్యా. ఈ వేషం అదేనా? అవునయ్యా. గడ్డము అదే, నిలువుటంగి అదే, తెల్లబట్టలు, అందుకే మోక్షానికి వెళ్ళాలని ఇదంతా. అందుకే ఇట్లా వేషం వేశాను, ఇట్లా చేస్తున్నాను, ఇట్లా భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని చెప్తే యేసయ్య వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకటే మాట చెప్పాడు. కొండ మీదకి ఎక్కి ఆయన బోధించను ఆరంభించినప్పుడు ఇలాగూ మాట్లాడసాగాను. మొదటి మాట ఏమన్నాడు? ఆయన నోరు తెరిచి ఆయన సన్నిధికి చేరిన, రాజ్యానికి వెళ్ళాలని ఆశపడిన తన ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. లాస్ట్ సండే ఆ దీనులు ఎవరో, ఏ దీనత్వం కలిగి ఉండాలో, ఎలా ఉంటే మోక్షానికి వెళ్తామో చెప్పా. ఇక మరలా మనం ఈ మార్గంలో రాం, ఆ మాటలు ధ్యానం చేయం అన్నట్టుకి మీ మనసులో ఉండిపోవును గాక. దీనత్వం అంటే విధేయత అంటే అదే అల్టిమేట్ ఫైనల్. అవిధేయత, అహంకారము, దృష్టి ఎన్ని ఉంటే ఇక నాకు సంబంధం లేదు, నా పని నేను చేస్తానా, నా బాధ ఒకటే, తండ్రి మనసు నాలోకి వస్తూ ఉంది, నేను కూడా పరకాయ ప్రవేశం చెందుతున్నా కాబట్టి ఆ బాధ కలుగుతుంది. లేకపోతే ఒకప్పుడు ఎవడు ఎట్టపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలనుకునేవాడిని. నేను ఈ ప్రపంచంలో నా అంత స్వార్థపరుడే లేడు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు జగమంత కుటుంబం నాదే అన్నట్లుగా చేశాడు. ఇదేంటో ఈ మార్పు, ఈ చిత్రం. అందుకే మీరు వెనకబడితే, మీరు తప్పిపోతే, మీరు గాయమవుతే బాధ నాకు కలుగుతుంది. అలాగే ఉంటాయి ఆత్మీయులకి. హల్లెలూయా. మీకు కూడా అలాగ ఉండునుగాక. అబ్బా స్తోత్రం. ఇది దేవుడు చెప్పిన మాట. రెండవ మాట ఏం చెప్తున్నాడంటే, అదే 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. చాలండి. పరలోక రాజ్యం కొరకు ప్రయాణం అయిపోతున్న ప్రజల గురించి యేసయ్య మాట్లాడిన మాట ఏంటంటే, రెండవ మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అయ్యా, దుఃఖం అంటే ఎవరు కోరుకుంటారు ప్రభా? ఇప్పుడు మనం ఉన్నాం, మనం కాదు, కొంచెం పక్కన పెడదాం, మనల్ని పక్కన పెడదాం.
ఈ నూనె డబ్బాల కోసం, కచ్చిపు గుడ్డల కోసం పరిగెత్తే ఏ బ్యాచ్, ఏ ఆటోనైనా పట్టుకో, వాళ్ళని పట్టుకొని ఎందుకురా మీరు అంత దూరం వెళ్ళారంటే ఖచ్చితంగా చెప్తారు, సంతానం లేదని, అప్పులు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కుటుంబంలో ఈ మధ్య ఏదో కలిసి రావట్లేదని, ఎటుపోయినా అన్నట్టు ఎదురుదంతా ఉంది, ఏది పట్టుకొని ఎదురుదంతుంది, ఏం కలిసి రావట్లేదు. ఆడకన్నా పోతే ఆయన ఎవరో పేర్లు పెట్టి పిలుస్తున్నాడంట, లేకపోతే నూనె పోస్తున్నాడంట, ఏదో చేస్తున్నాడంట. మా దరిద్రం పోయిద్దేమో, మా దుఃఖము, మా నిట్టూర్పు ఎగిరిపోద్దేమో, మా అవమానం పోయిద్దేమో, నా వేదన కారణం తొలగిపోద్దేమో, ఈ రోగమైన పోద్దేమో, ఏడిపిస్తూ ఉంది నన్ను అని దుఃఖాన్ని పోగొట్టుకోవడానికే ప్రభు దగ్గరికి లక్షలాది మంది ప్రజలు వస్తుంటే యేసు ప్రభు ఎదురు వచ్చి అంటారు, దుఃఖపడితే మీరు ధన్యులు అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది. దుఃఖం పోయిద్దని దేవుని మందిరానికి వస్తుంటే, సమస్య పోద్దని యేసయ్య దగ్గరికి వస్తుంటే ఆయన ఎదురొచ్చి దుఃఖపడ్డవారు ధన్యులు, మీరు ఓదార్చబడతారంటే ఇంక మేము ఏం చేయాలి? ఇప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటే లోకం ఏమంటుంది, ఈ చేతకనోడురా, ఏంద్రా ఈడు. ఇప్పుడు ఇంకొక మాట కూడా, ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం తేడా ఏమరా అది కూడా ఏడవలేకపోయావంటరా, ఏమంటారు? ఏదైనా పని చెప్పారనుకో, చేయలేకపోయారనుకో ఏమంటాడు? అది కూడా ఏడవలేకపోయావా, అది కూడా చేయలేకపోయావా అని. ఏడ్చేవాళ్ళని చూస్తే చేతకానోడు అంటాడు, ఏడ్చేవాళ్ళని చూస్తే ఆడంగితనం వాళ్ళు అంటారు, ఏడ్చేవాళ్ళని చూస్తే లోకం వెటకారం చేస్తుంది. అలాంటి ఏడ్చే వాళ్ళ గురించి యేసయ్య అంటాడు, అలాంటి ఏడ్చేవారు ధన్యులు. ఏంటి ఆ ధన్యత? ఎందుకు ఆ ధన్యత? దేని గురించి ప్రభు ఆ ధన్యతల గురించి మాట్లాడాడు? అందులో ఉన్న ఆంతర్యం ఏంటి అని ఆ ధన్యత గురించి మనం ఆలోచన చేస్తే, ఒకరోజు యేసు ప్రభు, నేను చాలా త్వరగా గంట సేపు మాట్లాడే మాటలు 30 నిమిషాలు అప్పచెప్తాను మీకు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఏడుస్తా కూడా సంతోషంగా హల్లెలూయా చెప్పాలా, అదే క్రైస్తవ్యం. ఆమె నేను ఆ మధ్య సమాధి కార్యక్రమానికి వెళ్ళా. పాపం ఎంత క్రైస్తవులైనా నిరీక్షణ ఉన్నా, మనం కలుసుకుంటాం వెళ్ళిపోతామని ఉన్నా, కట్టుకున్న భర్త సమాధిలో ఉంటే, పాడి మీద ఉంటే భార్యకి ఏడుపు రాదా? ఏడవదా? ఎంత వద్దన్న ఏడుపు వస్తుంది. ఆ అమ్మాయికి ఆయనకి గిట్టకపోయినా ఏడుపు వస్తుంది. ఇంక పోతున్నాడు, మళ్ళీ కొట్టుకోవడానికి ఉండడు కదా. తగాద రేపు నుంచి చీపురు కడ ఎవరిని తిరగేసి కొట్టాలి, ఎవరిని కొడుతూ ఊరుకుంటాడా? ఉండదు కదా. ఏడుస్తూ దుఃఖపడతా ఉందా? నేను ఇక మనకున్న అలవాటు హల్లెలూయాగా మన మంత్రం సమాజ్ చేస్తా, మరణపు ముళ్ళు విరిచిన వాడు మన ప్రభు, ఆయనకి మహిమ కలుగును కాక హల్లెలూయా అంటే ఏడుస్తానే హల్లెలూయా అంటుందామా? మీకు అర్థం కాల? ఏడుస్తానే హల్లెలూయా అంటుంది. అంటే కన్నీళ్ళు వస్తున్నా, దుఃఖం వస్తున్నా దేవునికి స్తుతి మాత్రం ఆగదు. అదే క్రైస్తవం అంటే. ఆమేన్. కాబట్టి ఈ దుఃఖంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి చెప్తా. యేసు ప్రభును సిలువ వేసి ఆయన వీపు మీద కొరడా దెబ్బలు కొడతా, సిలువను తీసుకొని గొల్గొతా కొండకి వెళ్ళాలని ఆయన మీద భారం మోపి కొడతా ఉన్నాడు. యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు, కింద పడుతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు. అందరూ ఆయన చూసి అసలు ఏడుపు రానోడు కూడా ఏడు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే రక్తం ఏర్లై పారుతుంది, శరీరం అంతా రక్తముతో తడిపారా ఏన్నే అన్నట్లుగా. ఎందుకంటే 455కు పైన ఈ దేహం మీద గాయాలు ఉన్నాయంట, కొరడాలు చీల్చిన గాయాలు. ఇక ఆ గాయాల నుంచి వచ్చిన రక్త ధారలైపోతూ ఉంది. ఆ దృశ్యాన్ని చూస్తే కరుడు కట్టిన బండ వంటి హృదయం కూడా, బా ఇంద్ర ఇంత గాయము, ఇంత హింస పెడుతున్నారని కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. ఇక యేసుప్రభు పడుతున్నాడు, లేస్తున్నాడు, ఎలాగైనా సిలువను తీసుకెళ్లి గొల్గొతాలో ఆయన ఉండాలని వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఎందుకో యేసుప్రభు ఆ సిలువతో పాటు అలాగ పైకి లేచి ఆ ఏడుస్తున్న కొందరు స్త్రీల వైపు చూశాడు. బహుశా ఆయనకి పురుషులు కనపడలేదా అన్నా? కొందరు స్త్రీల వైపు చూశాడు. ఆ స్త్రీల వైపు చూశాడు, అమ్మా నా నిమిత్తమై ఆడవకండి. మరి ఇంక దేని కొరకు ఆడవాలి? మీ నిమిత్తమై, మీ పిల్లల నిమిత్తమై దుఃఖపడండి, మీ పిల్లల కొరకు ఆడవండి. ఎందుకయ్యా? మా పిల్లోడు బీటెక్ చదివాడు, ఉద్యోగం వచ్చింది, డూప్లెక్స్ కొన్నాడు, కారు ఉంది, వెల్ సెటిల్డ్, పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, నాకు పొలం ఉంది, ఇల్లు ఉంది, వాకిలు ఉంది. నా బాధ అంతా నీ గురించేనయ్యా, మా పిల్లలంతా బాగానే ఉన్నారయ్యా. ఆయన అంటాడు, నా గురించి ఆడవద్దు, నీ గురించి, నీ పిల్లల గురించి ఆడు. ఎందుకు నా పిల్లల గురించి ఆడవాలి? ఈ లోక సంబంధంగా బాగానే ఉన్నావు, శారీరకంగా బాగానే ఉన్నావు, ఆత్మ సంబంధమైన వేదన నీకు నీ పిల్లలకు ఎప్పుడైనా కలిగిందా? ఈ ఆత్మకు రక్షణ ఉందని, ఈ ఆత్మ చనిపోతే నరకంలో పడితే అక్కడి నుంచి విడిపించే సామర్థ్యం ఆ దేవుడి చేతిలో నుంచి కూడా దాటిపోయిందని, ఇక ఆ నరకం నిత్యము కోట్ల సంవత్సరాలు ఆ యాగంలో ఉండాల్సిందేనని ఆ భయము నీ పిల్లల గురించి, నీ గురించి ఎప్పుడైనా దుఃఖపడ్డావా?
అయ్యా దీని గురించి నాకు ఎప్పుడు రాలేదయ్యా. అందుకే చెప్తున్నా, మీ గురించి మీ పిల్లల గురించి దుఃఖపడండి. ఈ మాట నిజంగా ఈ తరానికి కరెక్ట్గా సూట్ అయిపోద్ది. ఎందుకో తెలుసా, ఇప్పుడు మీరందరూ వస్తున్నారు, తల్లిదండ్రులు వస్తున్నారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. మీ పిల్లలు మీ అంత ఆసక్తిగా ఉన్నారా? మీరు పరిచర్య పాస్టర్ గారు ఒక మాట చెబితే పరిగెడుతున్నారు, ఓ మాట చెబితే మీకు కావాల్సింది ఏదో చేయగలిగింది ఏదో చేస్తున్నారు. మీ పిల్లలకి ఈ దమ్ముందా, ఈ భక్తి ఉందా, ఈ సామర్థ్యం ఉందా? మీ పిల్లలు చేయగలరా? మరి వాళ్ళ పిల్లల సంగతి ఏంది? వాళ్ళ నరకని పోవాలనా? బాగా చదువుతున్నారు, బలంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అంత బాగానే ఉంది. నీ పిల్లలకు భక్తి ఏది? మరి వాళ్ళకేమన్నా అయితే నీ పరిస్థితి ఏంది? అందుకే నీకే చెప్తున్నాడు దేవుడు, దుఃఖపడు వారు ధన్యులోని పిల్లల కొరగబడు. నేను కోయేరుపాలెం వెళ్తాను, సాయంత్రం 30 మంది పండు ముసలోళ్ళు వస్తారు, ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎక్కడికైనా పోదామన్న కాలు సహకరించి సచ్చినట్టు రావాల్సిందే. 30 మందికి పిల్లలు కుదరలేదు, కానీ 10 మందితో ఆపేశారు. కానీ లేకపోతే 30-35 లెక్క 30 మందికి పిల్లలు ఉన్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కడు చర్చికి రాడు. నాకేమనిపిస్తుంది అంటే, మొత్తం లాస్ట్ డేస్కి వచ్చారు, లెంట్ డేస్లోకి. ఇక చచ్చిపోతే మొత్తం సమాజ్ చేస్తే చర్చి ఖాళీ అయిపోద్ది. రేపటి తరం ఏది? ఎవరు చెప్పాలి ఆ పిల్లలకి? ఒకవేళ నేను అరే పలానా రోజు నేను మీ ఇంటికి వస్తానమ్మా, మీ పిల్లవాడితో మాట్లాడుతూ దేవుని గురించి ఏదైనా డిస్కషన్ చేస్తా, ఆడు మహా తెలియకోళ్ళాడు, ఈరోజు పాస్టర్ గారు వస్తున్నాడు అంటే పొద్దునే కొండేపొచ్చి కూర్చుంటాడు. రాడు, ఆడు ఇంటికి రాడు, నేను పోయేదాకా రాడు. అవసరమైతే ఉన్నాడా పోయిండా, పోతే చెప్పు వస్తా. అవసరమైతే ఆడొచ్చి కూర్చుంటాడు, పెట్లూరు కాడొచ్చి కూర్చుంటాడు, రాడు, లోపలికి రాడు, ఇంటికి రాడు. సేమ్ టు సేమ్ మనం కూడా అంతే. మీ పిల్లల భక్తి ఏది? రేపు వాళ్ళు చనిపోతే ఆ భయంకరమైన నరకం నువ్వు తట్టుకోగలవా? ఎంత వేదన ఉంటుంది తెలుసా నరకంలో. అందుకే దేవుడు చెప్తాడు, ఆ నరక యాతన శారీరకంగా ఓకే, మానసికంగా వాళ్ళు పడలేరు కనుక దాంట్లో నుంచి తప్పించుకోవడానికి దుఃఖపడండి. ఈ దుఃఖం మంచిదా కాదా? మంచిదన్న వాళ్ళు అల్లు చెప్పండి. ఈ దుఃఖం ఎప్పుడైనా పడ్డారా? ఈ దుఃఖం ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ రాకపోతే ఇది మొదలుకొని అలాంటి ఆత్మ సంబంధమైన దుఃఖం నిశ్చయంగా మనలో కలుగునుగాక. దుఃఖము ఎందుకో, దుఃఖపడితే ధన్యత ఏంటో చెప్తున్నా. రెండోది, ఆ రోజు యేసు ప్రభును పట్టుకొని ముసుగేసి పిడిగుద్దులు గుద్దుతూ హేళన చేస్తున్నారు. నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు దేవుడు కదా, ఏది ఒక్కసారి ఇప్పుడు నిన్ను కొట్టింది ఎవరో చెప్పని ముసుగేయటం, పెట్టామని కొట్టడం, మళ్ళీ ముసుగు ఎగతాళి చేస్తున్నారు యేసు ప్రభుని. సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త, వాడి చేతులకు వేళ్ళని ఎముకలకు సత్తువునిచ్చిన దేవుడు వాడితో కొట్టించుకొని మౌనంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆడు వెటకారం చేస్తాడు, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు. అప్పుడప్పుడు కొంతమంది వెటకారం చేస్తుంటారు, దేవుడు నిన్ను కాపాడుతాడా చెప్పు, ఎగతాళి చేస్తున్నారు. మొన్న మధ్య సువార్త కూటం పెట్టాడు పాస్టర్ గారు ఒక ఆయన, అల్లరి మోక. ఆయన అన్నట్టు బయటికి వెళ్ళి 10 రూపాయలు పచ్చిమిరపకాయలు తెచ్చుకొని శాత కాదు వీడికి. ముసలోళ్ళు అయినా కూడా వాళ్ళే వండి పెట్టాలి, వీడు తినాలి, బయట బలాదూరుగా తిరగాలి. 10 మందికి పనికి రావడానికి శాత కాదు, కానీ పాస్టర్ గారిని ప్రశ్నించడానికి వచ్చాడు. దేవుడు ఉన్నాడంటవా? ఎందుకు లేడయ్యా? ఉన్నాడయ్యా. ఆహా, అట్టయితే నా చేతులు ఏముందో చెప్పు. బొడ్డ కోడి పిల్లని ఒక దాన్ని పెట్టుకునంట. కోడి పిల్లని పెట్టుకో. కోడి పిల్లయ్యా వెనకాల పెట్టాడు. ఏ చేతిలో ఉందో చెప్పు అన్నాడు. కుడి చేయి ఎడమ చేయి చెప్తాడు. ఇప్పుడు తప్పు చేతి దేవుడు లేనట్ట. సరే చెప్పాడు, పలానా చేతులు ఉందయ్యా అని. ఆహా, అది చచ్చిపోయిందో బతికిందో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆయన బతికింది అన్నాడు అనుకో, చంపేస్తాడు. చచ్చిపోయింది అన్నాడు అనుకో, బతికిందని బయట పెడతాడు. ఏం చేయాలి? ఆడు తెలివితేటలు తగలయ్యా. అయ్యా అది సావాలన్న బతకాలన్న నీ చేతిలోనే ఉందయ్యా అన్నాడు. నేను ఇంకా తెలియగలడు. అది సావాలన్న బతకాలన్న నీ చేతిలో ఉందయ్యా, నువ్వు చంపుతా బతుకుతావు, నీ ఇష్టమయ్యా. పనికిరాని మనుషులు ఎగతాళి చేయడానికి యేసయ్యని, సృష్టికర్తని వస్తారు. అర్థం కాదు, వీళ్ళు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మార్చాలని యేసయ్య తన శిష్యులకు ముందుగానే ప్రకటన చేశాడు. ఇలాంటి మతోన్మాదులు లాంటి మనుషులు ఉంటారు భూమి మీద, వాళ్ళ మనసులు మార్చాలి. మీరు నా పేరటి వెళ్ళాలి, సర్వలోకానికి వెళ్ళాలని చెప్తే అందరూ నేను చేస్తా అన్నాడు. ఇక పేతురు అయితే ఇక సెలవు తీసి ముందుకు వచ్చి అన్నాడు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, అసలు నిన్ను పట్టుకోవాలి, నన్ను పట్టుకోవాలన్నాడు. ఎప్పుడైతే రోమా ప్రభుత్వం కనపడిందో ఫస్ట్ జంపు జిల్లాని పేతురయ్యే. అడ్రస్ లేడాడా? ఏందయ్యా పాస్టర్ గారు వాళ్ళు ఎవరో తగాదకు వచ్చారు రండి. అబ్బో పాస్టర్ గారు నీ సంగతి నువ్వు చూసుకో, ఆదివారం ఉంటే చచ్చిపోతా, లేకపోతే సూత్రం అన్నట్టుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అల్లంత దూరాన్ని చూస్తున్నాడు. అల్లంత దూరాన్ని నిలబడి చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ కొట్టే దెబ్బలు, ఆ గాయాలకి యేసుప్రభు ఒక్కసారిగా
ఒక చూపు పేతురు వైపు చూశాడంట. ఆ చూపు పేతురు హృదయాన్ని పిండేసింది, నలిపేసింది. భయంకరమైన వేదన, దుఃఖానికి గురైపోయాడు. వెంటనే పైన కోడి ఒకటి గట్టిగా కూసింది. కోడి కూసింది తెల్లవారుజామున. ఆ కోడి కూత పేతురు చెవులో పడగానే అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో, యేసు ప్రభు పేతురు వైపు చూడగానే పేతురు హృదయంలో ఆ కోడి స్వరం వినబడగానే ఇరవై 26:75 కనుక కోడి కూయక మునుపు చాలు చాలు చాలు. ఆ మాట ఎప్పుడైతే పేతురు జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ శబ్దం వినపడిందో, పేతురులో ఒక తెలియని సంతాపం, ఒక తెలియని దుఃఖం. ఈ దుఃఖమే పేతురు జీవితంలో వేల మందిని రక్షణలోకి నడిపించినట్టు చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపం, ఆ వేదన పేతురు జీవితాన్ని అద్భుతంగా కట్టిపడేసింది, దేవునికి సాక్షిగా నిలబెట్టింది. అందుకే చెప్పాడు, దుఃఖపడేవారు ధన్యులో. దానికి ప్రతిగా ఏ ఆశీర్వాదమైన దేవుడేవని, దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తాడో, ఓదార్పునిస్తాడో, ఆశీర్వదిస్తాడో, ఘనతనిస్తాడో, ఏ ఆశీర్వాదమైన ఇవ్వని ధన్యత గురించి చెప్తున్నాడు. ఎవరు ధన్యులని యేసయ్య చెప్తున్నాడు. ఎవర్రా ధన్యులంటే దుఃఖపడేవారు ధన్యులు. దేని కొరకు ఆ దుఃఖమై ఉండాలి? లోకం కోసం కాదు, శరీర ఆశల కోసం కాదు. ఒక్కొక్కడు ఏడుస్తుంటాడు, పాపం ఏం చేద్దాం, ఇప్పుడు ఏది చెప్పినా ఎవరికో ఒకరు తగులుతుంది పోయి. ఎందుకంటే అందరు డిపార్ట్మెంట్ అంతా ఏడమంటుంది. బాధగా ఉంటుంది నాకు. యవ్వనస్తులు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు తిని తినక పస్తులుండి అవమానాలు నిందలు భరించి చాలని బ్రతుకులతో పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే పనికి మాలిన దానికోసం ఏడుతాడు వీడు. పలికి మాలినోడు వాడి నెత్తి పెంచుకొని నోరు పెంచుకొని గంజాయి తాగుతూ ఉంటాడు వాడు. అప్పటికి వాడి మీద 4-5 కేసులు ఉంటాయి పోలీసు స్టేషన్. వాడి కోసం ఈ పిల్లలు ఏడుతుంటుంది. మాట చెప్తా కొట్టాలి ఒక్కొక్కరిని పనికి మాలి సంత. తో దేనికోసం నీ దుఃఖం? కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ముందే చెప్పాడు, నీ దుఃఖము, నీ వేదన అది ఆత్మ సంబంధమైందా, శరీర సంబంధమైందా? చూడవసారి ఆ మాట. నువ్వు దుఃఖపడుతుంది దేనికోసం? 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:10, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేస్తుంది. హలో, నీ దుఃఖం ఏది? నువ్వు కన్నీళ్ళు విడుస్తుంది, నువ్వు దుఃఖము సలుపుతుంది మరణం కోసమా, జీవం కోసమా? దేనికోసం బాధపడుతున్నావు? దేనికోసం కన్నీళ్లు గారుస్తున్నావు? దేని కొరకు? అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాల్సిన నీవు నీ జీవితాన్ని పాడు చేసుకొని, నీ సమయాన్ని వ్యర్థం చేసుకొని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, దుఃఖాన్ని సలుపుతూ నలుగురి మధ్యలో ఉండాల్సిన, ఒంటరిగా బతకాల్సిన కారణం ఏమి? నీ దుఃఖము దైవ చిత్తానుసారమైందా, లోక సంబంధమైందా? ఒకవేళ లోక ఆశలతో నువ్వు దుఃఖపడితే అది మరణం. ఒకవేళ నీ దుఃఖం దేవుని చిత్తమైతే అది నీకు జీవమగునుగాక. ఆమేన్. లోక ఆశల కోసం దుఃఖపడుతున్నావా? జాగ్రత్త. ఒకరోజు దేవుడు నిన్ను తీర్పులో నిలబెడతాడు, భయంకరమైన అగ్నిగుండానికి ఆహుతవుతావు. అందుకే అందులో నుంచి నువ్వు తప్పించుకోవాలని ధన్యకరమైన మాట చెప్తున్నాడు యేసయ్య. దుఃఖపడువారు ధన్యులు. పడాలా, దుఃఖపడాలా. మనం కాకపోతే ఎవరు ఏడుస్తారు? లోకం కోసం ఎవరు ఏడుస్తారు? యేసయ్య అదే కదా చెప్పింది పదే పదే, యెరూషలేమా యెరూషలేమా, అయ్యో యెరూషలేమా, ఎందుకయ్యా నువ్వు అంత బాధపడుతున్నావు? నాకు నిజంగా అనిపిస్తుంది, ఈ దీన్ని ఏమంటారంటే ఈ శాసనం, ఈ విధానం చూడండి. యేసయ్య ఒక్క మాట చిటికేసి యెరూషలేమా మారిపోయేస్తున్నామలు అంటే మారిపోదా? యెరూషలేం మొత్తం ఉజ్జీవంగా రగులుకోదా? కానీ ఏది కూడా ఆయన సొంతంగా మనుషుల స్వేచ్ఛను దేవుడు హరించలేకపోతున్నాడు. దేవునికి హక్కు ఉంది, కానీ దేవుడు సొంతంగా నీ హృదయాన్ని మార్చలేడు. నువ్వు అనుమతిస్తేనే నీ గుండెలో అడుగు పెడతాడు ఆయన. హల్లెలూయా.
అంత వివరంగా దేవుడు చెప్తుంటే ఇంకా బలవంత మత మార్పిడి ఆడుంది. తిక్కబట్టింది మీకు, అసలు పిచ్చి పట్టింది మీకు. ఎక్కడుంది? దేవుడే నేను రానురా బాబు, నువ్వు కావాలని ఎత్తుకుని నోరు కొట్టుకున్నా నేను రాను నీ కొంపకే. ఎందుకని? నువ్వు బతిలాడుకొని అడుక్కుంటే వస్తా. సంఘం కాబట్టి చెప్తాను, సువార్త అయితే చెప్పబోదు నీ మాటలో. అవసరం లేదు. విశ్వమంతా ఆయన వెంబడిస్తున్నారు, ఆయన అవసరం తెలుసుకున్నారు, ఆయన నమ్ముతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో చాలామంది ఒకసారి బయటికి వెళ్ళు, ఒకసారి అందరు గట్టిగా వెళ్ళు చెప్పండి, ఇంకోసారి చెప్పండి. దేవుడు వద్దనుకున్న దేశాలే ఆయన కావాలని ఆహ్వానిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బలవంతంగా ఎక్కడుంది అసలు? నువ్వు నీకైనా నాకైనా బలవంతంగా చర్చికి వచ్చినా, బలవంతంగా ప్రార్థన చేసినా, బలవంతంగా పాట పాడినా అది యోగ్యం కాదు, అంగీకారం అవ్వదు. హృదయపూర్వకంగానే అవ్వాలి. దేవుడు ఒక శాసనం, అది మనకేం పెట్టాడో ఆయన అది ఫాలో అయ్యాడు. మనకు పెట్టింది ఆయనే ఫాలో అయ్యాడు. నేను ఒక మాట చెప్పానండి, ఇదిగో పురుషులు ఒక వారం పాట పాడాలి, స్త్రీలు ఒక వారం పాట పాడాలని చెప్పాను. ఇప్పుడు నేను మధ్యలో వచ్చి బాయ్ ఇదంతా కాదు కానీ అందరు పాడిని అన్నాను అనుకో, నా మీద ఏమైనా కేసు అయిద్దా? పని మీరెవరన్నా నా మీద యుద్ధం చేస్తారా? నాకు అధికారం లేదా? అలాంటిది యేసయ్య చెప్పాడు. ఆయన ఒక శాసనం రాశాడు, ఆ శాసనానికి ఆయనే తల వంచాడు. ఏంటి ఆ శాసనం? హృదయపూర్వకంగా భక్తి చేయాలి, హృదయపూర్వకంగా దేవుని రాజ్యాన్ని రావాలి. ఇది ఆయన శాసనం. హృదయపూర్వకమైన ఆ ఆరాధన కొరకు మరలా ఆ దేవాతి దేవుని శరీరధారి అయి ఉన్న యేసు బతిమాలుకుంటున్నాడు, అయ్యా యెరూషలేమా మారు మనసు పొందండి. ప్రవక్తలను చంపుతున్నారు, సేవకులను నిర్లక్ష్యం చేస్తున్నారు, సేవకులను దూషిస్తున్నారు, మారు మనసు పొందండి. రక్షణ సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని యెరూషలేము క్షేమం కొరకు యేసయ్య దుఃఖపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు. వాళ్ళ పితరులు కూడా, మన దానియేలు చూడండి, ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేశాడంట. దావీదు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేశాడంట. వారి క్షేమ స్థితిని దేవునికి తెలియజేయడం కొరకు దుఃఖాన్ని విడిచారంట. ఈరోజు దేవుడు మన మీద కూడా వ్యక్తిగతంగా పెట్టిన భారం ఏంటో తెలుసా? మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన ప్రాంతం కొరకు, మన దేశం కొరకు కన్నీటి ప్రార్థన మనం చేయుదుముగాక. ఇది భక్తి, ఇది భక్తి. దేవుడు చెప్తాడు, తిమోతితో అంటాడు, సంపూర్ణమైన భక్తియు మాన్య, అదేంటి తిమోతికి రాసిన 2వ అధ్యాయం 1వ వచనం, మొదటి పత్రిక, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి విజ్ఞాపనములు చేయాలి. మీ తలలు పైకెత్త. మనము క్షేమంగా భక్తి చేస్తున్నామని మన ఫీలింగ్, ఆ ఉద్దేశం నెరవేరాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే, మన కోడి, మన కుక్క, మన పొలం, మన పొగాకు కాదు, పక్కనోడి పొగాకు కూడా చూడు. హల్లెలూయా. మన ఇల్లు, మన పిల్లలు కాదు, పక్కనింటోడి పిల్లలు కూడా బాగుండాలని చూడు. ఎంతసేపు అయ్యా మా గేదె 4 లీటర్ల పాలు ఎత్తుందయ్యా, 8 లీటర్లు ఇవ్వాలయ్యా, దాని గేదె ఎండిపోవాలయ్యా, మళ్ళీ ఆ గేదె సంగతి ఎందుకు ఏమోకే చేత దేవుడే నీతో పాటు వాళ్ళు కూడా దీవించబడాలి. దేశం బాగుండాలని, శ్రేష్టమైన నాయకత్వం ఉండాలని, లంచగొండితనం, స్వార్థపూరితమైన రాజకీయాలు పోవాలని, దేశ క్షేమం కొరకు చేతులెత్తాలని మనకు చెప్తున్నాడు దేవుడు. అది భక్తి, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళే భక్తి. అందుకొరకు నువ్వు దుఃఖపడాలంట. అయ్యా నా దేశం బాగోవాలయ్యా, నా ప్రజలు బాగుండాలయ్యా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, వసుదైక కుటుంబం నాది అని చెప్పుకుంటున్నావు కదా సనాతని. దేశ క్షేమం ఏది? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ఇదే కదా నోరు మాట్లాడేది ఒకటైతే నొసలు ఎక్కిరిచేది ఇంకోటి అని చెప్పుకునేది. క్షేమాన్ని గురించి, దేశ క్షేమాన్ని గురించి ప్రార్థన చేయడం భక్తి. యేసయ్య చెప్తున్నాడు, దుఃఖపడు దేశ క్షేమం కొరకని, బాధపడమని. ఆ దుఃఖము అనేకుల రక్షణార్థమైన మారు మనసును పట్టిస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేయండి, కన్నీళ్లతో ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, వేడుకోండి. నీ ఇంట్లోనే ఒక మనిషి చనిపోయాడేమో, నీకు ఆధారమైన మనిషి చనిపోయాడేమో అనుకొని ఈ క్షణమే నువ్వు మోకరించగలిగి ప్రతి కుటుంబం కొరకట్టి మనసుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే లెక్కకు మించిన ఆత్మలు మనతో పాటు ఆరాధనలు పాల్గొంటారు. వేస్తున్నాం అలా కొట్టచ్చు. నిశ్చయముగా కొండేపి దేవుని మందిరంలో ఉంటుంది. అతీతులు కాదు ప్రపంచంలో ఎవరికి, ఆయన శక్తికి, ఆయన సామర్థ్యానికి. అంటే మనలో
ఈ ఫెసిలిటీ లేదు, మనలో ఈ అనుభవం లేదు. అందుకే ఇంకా మరుగైపోతా ఉన్నారు. దేవుని దయలో మరణపు సంఖ్య ఆగింది. ఇదిగో ఈరోజు ఎన్ని టికెట్లు ఎత్తాయో. భయంకరమైన త్రాగుడు, వ్యసనాలు. సరిగ్గా 25 సంవత్సరాల కిందట మా కుటుంబంలో జరిగిన ఒక సంఘటన కోసం ఇదే పండుగ. ఊరి బొడ్రై దగ్గర పొట్టేళ్ళు ఒక్కొక్కటి తల నరుగుతూ ఉంటే మా ఊరిలో మా కుటుంబానికి అనుసంధానంగా ఉన్న ఒక మనిషి దాని కాలుకి తాడు కట్టుకొని ఊరి పొలి మేరకు ఈడ్చుకొని వెళ్ళేవాడు దాన్ని. అది రక్తం ఎంతవరకు కారిపోద్దో అక్కడ దాన్ని వదిలేసేయాలి. మళ్ళీ అక్కడ ఇంకోటి, దాన్ని మేము ముట్టకూడదు, తీసుకెళ్ళిపోతారు. ఎవరు తీసుకెళ్ళిపోతారు? దాని కాలు ఒకరు, తలకాయ ఒకరు, శరీరం ఒకరు తీసుకెళ్ళిపోతారు. ఇది ఊరి గ్రామ క్షేమం కొరకు మా తాత చేసే పని అది. దేవుడు ఎంత గొప్పడో. అదే పని నా మీద పెట్టాడు, కాకపోతే ఈసారి మార్చాడు. శ్రేష్టమైన అనుభవంలో తీసుకొచ్చాడు నన్ను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాతో మీ మీద కూడా పెట్టాడు యేసునామములో. ఈ ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాలు, ఈ జిల్లా, ఈ రాష్ట్ర క్షేమం మన మీద ఉన్న బాధ్యత. ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే, మనం దుఃఖపడితే అది మంచిదని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఆ రోజు నినివే పట్టణం నాశనం అయిపోతుంది. ఆ పట్టణం ఎంత గొప్పదంటే, హైదరాబాదు, ముంబై, ఢిల్లీ 3 కలిపితే అప్పుడు అంత పెద్దది అది. అంత పెద్ద పట్టణం. దేవుడు కోపం వచ్చింది, సొదొమ గొమొర్రా మీద అగ్ని వేసినట్టుగా నినివే పట్టణం మీద కాల్చివేయబోతా ఉన్నాడు. ఈలోపు ఏం చేశాడు దేవుడు? ఒక దైవజనుడితో చెప్పాడు, అయ్యా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, కానీ ఎవడైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడితే నేను కాపాడుతాను, క్షమిస్తాను. పశ్చాత్తాపం లేకుండా, క్షమాపణ అడగకుండా నేను క్షమించలేను. మీరు ఎవరైనా వెళ్ళి ఆ పట్టణ క్షేమాన్ని గురించి సువార్త ప్రకటించండి అని యోనాకు చెప్పాడు. యోనా వెళ్ళాడు. ఎట్టెళ్ళాడు మీకు తెలుసు కదా. ముందు నేను వెళ్ళనన్నాడు, వేరే పడవ ఎక్కాడు, ఆ పడవ నాశనం అయింది. తర్వాత అసలు సిసలైన ఎక్కాల్సిన పడవ తిమ్మింగలం ఎక్కించాడు దేవుడు, అంతే కదా. తిక్క కుదిరింది, వెళ్ళి ఆ ఒడ్డును కక్కింది, పడ్డాడు, నినివే పట్టణంలో పడ్డాడు. అది కూడా బతిమాలుకున్నాడు, అయ్యా ఈ భయంకరమైన ఊరులు నేను తట్టుకోలేకపోతున్నాను, బయట నేను సువార్త చెప్తానయ్యా అంటే కక్కింది, బయటపడ్డాడు. బయటికి వెళ్ళి సువార్త చెప్పాలి కదా, ఒడ్డు మీద పడ్డాడు. ఒడ్డు మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా ప్రభా 2 రోజులు ప్రార్థన చేసుకొని అప్పుడు పోతానయ్యా, పరీక్ష పెట్టి దేవుడికి. సరే ఏం చేద్దాం? చల్లగా ఉంటే బాగుంటుంది ప్రభా. ఏం చేద్దాం అంటాం? ఒక చెట్టు పెంచితే బాగుంటుంది. ఈలోపు సర ఒక చెట్టు పెరిగేసింది. ఆ చెట్టు నీడలో యోన చల్లగా సేద తీరుతున్నాడు. భలేగా ఉంది. మొత్తానికి నెక్స్ట్ డే వెంటనే చెట్టు ఎండిపోయింది. యోన పగతో మాట్లాడుతున్నాడు దేవుడితో. అసలు ఏం మనిషివయ్యా నువ్వు? కనికరం, జాలి, దయ ఉందా నీ కొద్దిగా? ఏమైంది యోనా? చల్లగా ఉంది, కొంచెం నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాను అనుకునే లోపే ఎండిపోయేటట్టు చేసేవే, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలా? దేవుడిని అడుగుతున్నాడు యోనా. దేవుడు అన్నాడు, ఒరే ఇప్పుడు మొలిసి కొద్దిసేపటికి ఎండిపోయిన చెట్టు గురించే నువ్వు అంత బాధపడుతున్నావే, మరి నా ప్రజలందరూ నశించిపోతున్నారే, ఒకవేళ నా ఉగ్రతకి వాళ్ళు పాత్రులైతే మొత్తం చచ్చిపోతారే, వాళ్ళ నాశనాన్ని నేను ఎలా కోరుకున్నాను అనుకున్నావు? అందుకే కదా నేను పొమ్మంటుంది, సువార్త చెప్పమంటుంది. పోరాదా? చెప్పరాదా? ఆ క్షణం, ఆ దృశ్యం యోనా కన్నులు తెరిచేటట్లు చేసింది. వెంటనే యోనా నడుం కట్టుకొని లేచి సువార్త చెప్పడానికి బయలుదేరాడు. 3 రోజుల్లో చెప్పాల్సినటువంటి ఆ సువార్త ఫస్ట్ డేనే విప్లవంగా మారిపోయింది యేసునామములో. దేవునికి మహిమ కలుగును గాక. కావాలంటే యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. ఆ సొర చెట్టు గురించినటువంటి మాటలు దేవుడు యోనాతో మధ్య ఆ డిస్కషన్ ఒక అద్భుతంగా ఉంటుంది. చేశాను. ఆ సొర చెట్టును చూసి యోన బహుగా సంతోషపడ్డాడంట. చాలండి ఆ మాట చదువు. అప్పుడు దేవుడు బా
చాలు చాలు చాలు. ఎంతమంది? 120,000 అంటే 1,20,000 మంది. ఏది? క్రీస్తుకు పూర్వం 650 సంవత్సరాల క్రిందట 1,20,000 మంది ఉన్న సిటీ ఈ భూమి మీద ఏదైనా ఉందంటే నినివే పట్టణం ఒక్కటే. అంతమంది జనాభా కలిగినది పట్టణం. ఎప్పుడే మన కొండేపు జనాభా 10,000, ఒంగోలు జనాభా 1,00,000 కూడా ఉండదు, ఒక 60,000-70,000 ఉంటాయి. ఆయన చెప్తున్నాడు. ఒకసారి అందరు గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొర చెట్టు గురించే నీకు ఎంత బాధగుంది? అప్పుడు పుట్టి అప్పుడు పెరిగిన దానికి అంటే బాధ అంటావేందయ్యా? నేను చచ్చిపోయినా బాగుండయ్యా. ఎంతలో మాట అన్నాడు చూడు. ఈ చెట్టు ఎండిపోయిన దానికి నేను చచ్చిపోయినా బాగుండంట. అప్పుడప్పుడు మన మాటలు కూడా ఎట్టే ఉంటాయి. మందిరానికి రావు, పరిచర్య చేయవు, నమ్మకంగా ఉండవు, ప్రార్థన చేయవు, భయం లేదు, భక్తి లేదు, నోటికి ఎంతలో మాట వస్తే అంతలో మాట. భర్త లేడు, బంధువు లేడు, పెద్ద లేదు, చిన్న లేదు, నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఒక్కరు కాళ్ళ నొప్పులు రాక ఉన్నవయ్యా. మరి ఇంక నీకోసమే కాసుకోని ఉన్నాడు మోకాళ్ళ నొప్పులు మందులు పెట్టుకొని. చాలా అమాయకంగా అనిపిస్తుంది కొంతమంది భక్తి చూస్తుంటే. నాకే పనికి మాలినోడా, పనికి వచ్చాడు, ఒక్కడి పనికి వచ్చే పని చేయకూడదు. ఉన్నవయ్యా అసలు దేవుడు ఉన్నాడన్నా అనాలి. పగడాల ప్రవీణ్ భార్య అనాలి. జెసికా పగడాల ఎవరో ఉంది కదా, ఆమె అనాలి. నెలకు 10 లక్షల రూపాయలు ధర్మకార్యాలకు ఖర్చు పెడుతున్నాడు నా భర్త. 250 మంది అనాథ పిల్లలను చేరదీశాడు. కడుపున పుట్టిన ఇద్దరితో సమానంగా ఇంకో 15 మందిని కలుపుకొని కుటుంబంగా పెంచుతున్నాడు. ఇంకా తెలుసు, ఆయన ఆఫీస్లో వాచ్మెన్ దగ్గర నుంచి CEO వరకు పనిచేసిన ప్రతి వాడికి ఇన్సూరెన్స్ ఆయనే కట్టాడంట. వాచ్మెన్ దగ్గర నుంచి CEO వరకు ప్రతి మధ్యాహ్నం అందరూ కలిసి ఒకే చోట భోజనం చేయాలి, ఏ భేదం లేదు, అందరూ సమానమే. ఇలాంటి తత్వవేత్తం కలిగినటువంటి వ్యక్తి చనిపోతే ఆమనాలి. ఈడు మందిరం ముఖం చూడ్డు, ఇట్టున్న పొలు అట్టేయడు, కానీ మధ్యాహ్నం పెట్టి విర్రుకు తిని సాయంత్రానికి కాళ్ళు నొప్పులు వస్తాను, ఇంకొద్ది తిను తగ్గుతాయి. జ్ఞానం ఉన్నదా? భక్తి చేస్తే నీకు భక్తుడికి భగవంతుడికి మధ్య బంధం ఏది? మీ రిలేషన్ ఏంటి అసలు? దేవుడిని అసలు నీకేం తెలుసు? దేవుడు ఎంత తెలుసు? ఏ రోజు ఉపవాసం అన్నావు దేవుడి కోసం? ఆయన ఉనికి తెలుసుకున్నావా? ఆయన ఔన్నత్యం తెలుసుకున్నావా? ఉనికి ఔన్నత్యం అంటే అసలు ఆయన ఎలా ఉన్నాడో, ఎలా కలిగాడో, ఆయన ఏం చేశాడో, దీని గురించి ఆయన గొప్పతనం ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన ఆలోచన విధానం ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసావా? అట్లీస్ట్ పండుకొని కళ్ళు మూసుకొని అయినా ఆలోచన చేసావా? ఏం తెలుసు దేవుడి గురించి? చిటికలో యాపాగమ కరివేపాగం మాదిరి మాట్లాడేస్తారు దేవుడి గురించి. ఆయన నీకు తెలియట్లా, పిచ్చి పట్టింది మీకు. నేను అమాయకుని అనుకుంటున్నారు మీరు. ఈ పాస్టర్ గారు ఊరికి డబ్బులను తగలబెడుతున్నాడు, ఏ స్థలం పొలం కొనుక్కోక గుండు చేయించుకొని అనుకుంటున్నారు మీరు. హల్లెలూయా. రాబోయే రాజ్యంలో నాకు ఒక ఘనమైన స్థానం ఉంది, నాకు తెలుసు. అందుకే అందరిని వదిలేసి నా క్షేమాన్ని కోరుకునే వాళ్ళు నా చుట్టూన్నారని తెలిసినా 10వ తరగతిలోనే ఒకడు నన్ను కొట్టాడు. చెప్తున్నా, ఒకడు నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే, ఏదో పరీక్షలో నాకు వాడికంటే ఎక్కువ మార్కులు వచ్చి పక్కబెట్టుకుని కొట్టాడు. న్యాయమే, వాడికి అసూయ కలిగింది, కొట్టిండు. నాకు వాడిని కొట్టే బలం లేదు, వాడు నాకంటే చాలా పెద్దగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, మహేష్లాగా. నేనేం కొట్టాను? పోయి మౌనంగా ఉన్నా. ఈ విషయం 10వ తరగతిలోనే 2002లో జరిగిన సంఘటన. మా ఫ్రెండ్స్కు తెలిసింది. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అనుకుంటా. ఆడు వేరే స్కూల్లో ఉంటే 4 కిలోమీటర్లు సైకిల్ వేసుకొని వెళ్ళి వాడిని సాగు కొట్టి వచ్చారు వీళ్ళు. ఈ విషయం నాకేం తెలియదు అసలు. వాడు పరీక్ష కూడా రాయలా, అయిపోయింది, తుక్కురే కొట్టు. ఏందిరా ఏం చేశారా అంటే, ఆడు నిన్ను కొడితే ఆడు నిన్ను కూరుకుంటాం అంటే. ఇలాంటి కమ్యూనికేషన్ ఉంది ఫ్రెండ్స్ మధ్యలో నాకు. అలాంటి స్నేహ బంధం యేసయ్య కొరకు ముక్కలు వదిలేశా. బంధువర్గం ఉంది, వదిలేశా. సంపాదించుకునే సామర్థ్యం, జ్ఞానం, తెలివి, ఆ స్థాయి, ఆ మార్గం తెలుసు, వదిలేశా. ఎందుకు? అమాయకుని అనుకుంటున్నారు మీరు. రాజ్యంలో ఉంది, ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యం ఉంది. ఆ రాజ్యంతో వస్తాడో, భూమి మీద స్థాపిస్తాడో, 1000 సంవత్సరాలు పాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్లలో అప్పుడు మనమే డిప్యూటీ సీఎం, అప్పుడు మనమే సీఎం, మనదే పోస్టు. చిత్తశుద్ధి కలిగిన వారు పరిపాలించే రాజ్యం అది, సాత్వికులుండే దేశం అది, పరిశుద్ధుల పట్టణాలు అవి. ఇలాంటి
సాదా సీదాగా నామకార్థంగా తుమ్మితే ఊడిపోయేటట్లుగా దేవుని ఉనికి తెలియని, దేవుని ప్రశ్నించి ప్రతిదానికి వెనకబడిపోయే వాళ్ళ కోసం కాదు ఆ పట్టణం, ఆ దేశం, ఆ రాజ్యం. అందుకే చెప్తున్నా, దుఃఖపడండి ఇప్పుడు, రేపు సంతోషం కలుగుతుంది. ఆమెన్. మరలా చెప్తున్నా, జాగ్రత్త. దేవుడు మన మీద పెట్టిన బాధ్యత, మనము మన ఇరుగు పొరుగు కొరకు, మన గ్రామాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. చూడండి, భోజనం వండుతున్నాడు యాకోబు. చిక్కుడుగాయ కూర, కలగూర అని రాసుడు అక్కడ. కలగూర వంటకం అంటే ఏంటి తెలుసా మీకు ఎవరికన్నా? అక్కలారా బొబ్బలు చెప్పిరమ్మా. అది ఏందో పెద్ద వింతదేందో, చెట్టుకు కాతదయ్యా అన్నాడు. చూస్తున్నారు వీళ్ళు. అదేం కాయ, చెట్టుకు కాసిద్దా? కలగూర అంటే అన్ని కూరగాయలు కలిపి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. యాకోబు మరి మంచి కుక్ ఉన్నట్టున్నాడు, యాకోబులో చేస్తున్నాడు. ఆ వంట మరి ఏం మసాలా వేసాడో, గరం మసాలా ఏదో కంపెనీ ఉంది కదా, ఏం వేసాడో కానీ బయట ఉన్న ఏసావుకి వచ్చింది వాసన. జ్యేష్ఠత్వ హక్కున్నోడు, పెద్దోడు, ఏసావు దేవుని ఆశీర్వాదం పొందాల్సినోడు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, అరే నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అన్నాడు. యాకోబు తెలివిగా అన్నాడు, నేను ఈ వంట నీకు ఇవ్వాలంటే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఆ ఒక్క పూట ఏసావు వంట తినకపోతే, అన్నం తినకపోతే చచ్చిపోతాడా? సరే చచ్చిపోడు, చిన్నోడేగా, పనికి మనోడా. ఒక్క ముద్ద అన్నం అడిగితే జ్యేష్ఠత్వం అడుగుతున్నావా? ఇంత స్వార్థపరుడు రా నువ్వు, పెడితే ఒక ముద్ద అన్నం పెట్టి లేకపోతే లేదు, సాయంత్రం తింటాలే అని అనొచ్చుగా. కానీ ఏసావు కక్కుర్తి చూడండి, స్పాట్లో జ్యేష్ఠత్వమేగా తీసుకో ఇచ్చేశాడు. ఆ వంట తీసుకున్నాడు, తిన్నాడు. ఏసావు గురించి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యభిచారి, దొంగ, పనికి మాలిన వాడు ఏసావు అని రాసింది. ఒక్క పూట కూటి కోసం దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంది? పొలంలో 1 ఎకరా ఎక్కువ రావటం కాదు, ఆస్తిలో 1 లక్ష ఎక్కువ వేయటం కాదు. జ్యేష్ఠత్వం అంటే 12 గోత్రాల్లో మొదటిది. జ్యేష్ఠత్వం అంటే ఈ విశ్వాన్ని ఏలే ఆ దేవాతి దేవుడు పుట్టబోయే గర్భం. జ్యేష్ఠత్వం దేవుడు పుట్టే జన్మ హక్కు, దేవుడికి తండ్రి స్థానం జ్యేష్ఠత్వం. ఈ తిక్కలోడికి అది అర్థం కాల. ఏసావుకి జ్యేష్ఠత్వం అంటే 1 ఎకరా ఎక్కువ వచ్చింది, మనం అనుకునేది అదే కదా, అదే అనుకున్నాడు. ఈ విశ్వానికి తండ్రి మన గర్భంలోంచి రాబోతున్నాడు. అది యాకోబుకి అర్థమైంది, తెలుసుకున్నాడు. అందుకే కాపాడుకొని సంపాదించుకు. ఏసావుకి అర్థం కాల, పోగొట్టుకున్నాడు. ఈరోజు నేను చెప్పేది అదే. ఇప్పుడు మీరు దుఃఖపడకపోతే రేపు నష్టపోతారు. ఇప్పుడు మీరు కన్నీరు విడవకపోతే, ఆత్మీయ జీవితం కొరకు, క్షేమం కొరకు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకు మీరు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయకపోతే రేపు నష్టం కలుగుతుంది. మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ కుటుంబాల కొరకు మీరు దుఃఖపడాల్సిన వారమై ఉన్నాం యేసునామములో. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోదు. అందుకని ఇక పొద్దుకూకులు ఏడ్చుకుంటూ సీముడు తీసుకుంటూ కూర్చోమని దేవుడు చెప్పట్లా. అంతరంగపు మనో దుఃఖం అంటారు దాన్ని. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. దేవుణ్ణి బట్టి, దేవుడు ఉన్నాడని, దేవుడు చూసుకుంటాడని, నా పక్షపాతి దేవుడని సంతోషంగా ఉండు. కానీ ఆత్మీయతను బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, వారికి ఉన్న ఆత్మీయ స్థితిని బట్టి మాత్రం దుఃఖపడాల్సిందే. దుఃఖపడడానికి నాకు కారణం లేదన్నయ్య, తప్పు, ఇది అబద్ధం. ఎందుకు తెలుసా? నీ కుటుంబం అంతా మారిందా? మారలా. నీ కుటుంబానికి రక్షణ ఉందా? లేదు. సరే, నీ కుటుంబం ఓకే, నీ కుటుంబం సేఫ్. నీ అన్నదమ్ములు, నీ ఫ్యామిలీ, సరే వాళ్ళు కూడా సేఫ్. నీ ఊరు సేఫ్. నీ దేశ ప్రజలు ఆత్మ సంబంధమైన ఇది ఈరోజు ఇంతమంది ఒక కుటుంబం అయిందే. మన వ్యక్తిగత కుటుంబాన్ని పక్కన పెడితే ఆత్మ సంబంధమైన కుటుంబంగా మనం ఎంతమంది ఉన్నామే, ఇంతమందిలో ఎవరి అవసరతలు ఏమై ఉన్నాయోనే, వాళ్ళందరి గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీదే కదా ఉంది. జాగ్రత్త. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఏ పిల్లలు యవ్వనస్తుల పరిస్థితి బాగలేదు. ఎందుకంటే సాతానుగాడు ఆల్రెడీ కీలు బొమ్మ చేసి ఆడిస్తున్నాడు యవ్వనస్తుల్ని. తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా పిల్లలు సేఫ్ జోన్లో ఉన్నారని. లేదు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే పర్సనల్గా నన్ను వచ్చి కలవండి, మీ పిల్లల చరిత్ర మాత్రం చెబుతా. అందరూ, నాట్ ఓన్లీ కొండేపి, ఇటు పెరిదేపి, అటు అనకర్లపొడి, ఇటు తాటాకులపాలెం, అటు పెట్లూరు, రామయ్య, అదే కోయేరుపాలెం, మొత్తం పిల్లల జీవితాలు బాగాలేవు. మీరు మంచోళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రమాదకరంగా ఉన్నారు మీ పిల్లలు. నువ్వు దుఃఖంతో ప్రార్థన చేయకపోతే సాతానుగాడు
కోడి పిల్లను గ్రద్ద తనుకొని పోయినట్టు నీ పిల్లల్ని తనుకొని పోతాడు. ఆ తర్వాత నువ్వేం చేస్తావు? ఇంకా ఆ తర్వాత నీ కన్నీళ్ళు ఏం కారణమవుతుంది? అందుకే ముందే పునాదిలోనే ఆ పిల్లలకి నువ్వు భక్తి భావాలు వేయకపోతే, దేవుని పరిశుద్ధతను, భారాన్ని, దేవుని సన్నిధిని నువ్వు నాటకపోతే ఆ పిల్లల్ని సాతాను దొంగిలించే ప్రమాదం ఉంది. అందుకే నీ పిల్లల గురించి నువ్వు దుఃఖాన్ని దుఃఖపడు. నీ కుటుంబాన్ని గురించి దుఃఖాన్ని విడువు. వారి భవిష్యత్తు గురించి దుఃఖాన్ని విడువు. ఖచ్చితంగా నీ లోటు నువ్వు లేనప్పుడు వాళ్ళు గుర్తించే స్థాయిలో నీ కన్నీటి ప్రార్థన వారి కొరకు ఉండాలి. అందుకే యేసయ్య అన్నాడు, దుఃఖపడు వారే ధన్యులు, వారే ధన్యులు. అలాంటి జీవితాలు ధన్యకరమైనవి. ఆ బాధలో ఉన్నప్పుడు సమస్య దగ్గరికి రానివారు. ఎప్పుడు నిత్యం మొరపెడతాడు, దేవుని వేడుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. కనుక ఈ అంత్య దినాల్లో మనం అలాంటి ఆలోచన కనుక చేయకపోతే కుటుంబాల్లో సాతాను ప్రభావం ఎక్కువైపోయింది. మరలా చెప్తున్నా, యేసయ్య పరలోక రాజ్యానికి వెళ్ళే మనుషులను ఎదుర్కొని చెప్తున్నమాట. అమ్మా, ఆత్మ విషయమై దీనంగా ఉండండి, తగ్గించుకోండి, అది మీకు ధన్యత. దుఃఖం విషయమై దుఃఖపడండి, అది మీకు ధన్యత. ఎందుకని ఇప్పుడు కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడు ఎంజాయ్ చేయాలన్నయ్య, ఇప్పుడు సంతోషంగా ఉండాలన్నయ్య, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్నయ్య అని మీరు వ్యర్థమైన ఉపదేశాలు విని ఆ మార్గంలో వెళ్తే మీ ఇష్టం. మీకు ఎప్పుడు జ్ఞాపకం చేసే ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తా. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. లూకాసు వార్త 19వ మనకు ఒక ధనవంతుడు కనపడతాడు. మీరు చూడండి, నా వైపు చూడండి. ఆ ధనవంతుడి గురించి చాలా వివరంగా రాసింది. పేద లాజరు, ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. లాజరు అబ్రహాము రొమ్మును కూర్చున్నాడు, ధనవంతుడు నరకంలో, పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడు పాతాళంలో ఉన్న ధనవంతుడు అబ్రహామును తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. అంటే ఈ ధనవంతుడు ఎవరు? విశ్వాసి. నరకంలో ఉన్న ధనవంతుడు దేవుని తెలుసుకున్నవాడే, చర్చికి వెళ్ళిన వాడే, ప్రార్థన చేసిన వాడే, బాప్తిజం పొందినవాడే. లేకపోతే అబ్రహాము తండ్రి అండో, ఓ పెదాయినో, ఓ పెదాయినో అని కేకలేసేవాడేమో. తండ్రి అబ్రహామా అని కేకేశాడు. అంటే ఆ రిలేషన్ ఉంది, భక్తిలో బంధం ఉంది ధనవంతుడికి అబ్రహాముకి. కానీ దుఃఖపడిన అనుభవం ధనవంతుడికి లేదు. ఎంజాయ్, సంపాదించి సమకూర్చి పెట్టారు, భారము బాధ్యత తెలీదు, పేదరికం తెలీదు, ధర్మకార్యం చేయటం తెలీదు, దేవుని కొరకు ఉపవాసం ఉండటం తెలీదు, ఆకలి విలువ తెలీదు. ఎంజాయ్. బతికినంతకాలం అట్ట బతికాడు ధనవంతుడు. ఆ బతికి చచ్చాడు. అక్కడ వేదన పడుతున్నాడు, అక్కడ దుఃఖపడుతున్నాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు. అయ్యా అయ్యా అయ్యా. ఏంటయ్యా? ఏంటి? అయ్యా, నా భార్య, నా తమ్ముడు, నా పిల్లలు, వారికి రక్షణ కావాలయ్యా. అయ్యా నీకు దండం పెడతా, లాజర్ను పంపి అయ్యా, లాజర్ను పంపి అయ్యా. ఇదే ఏడుపు కింద ఏడ్చుంటే ధనవంతుడు, ఇదే దుఃఖము ఇంట్లో ఉన్నప్పుడు పడి ఉంటే ధనవంతుడు, ఖచ్చితంగా కుటుంబం మారేది, మార్పు చెందేది. ఈరోజు నువ్వు కూడా ఇదే నిర్లక్ష్యం చేస్తున్నావు. ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పిల్లలు పడుకున్నానా, పడుకో, టీవీ చూస్తామమ్మే, పెట్టు, టీవీ పెట్టు, మనం ప్రార్థన, చిన్న సౌండ్ పెట్టినానా, నేను ప్రార్థన చేసుకుంటా, మెడగబెట్టి వేసి ప్రార్థనలు మోకాలు వేసి కూర్చోబెట్టలేస్తున్నాము. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? అయ్యా మా మాట వినరయ్యా. ఇంకెవరి మాట వింటారు వాళ్ళు? చావుకుడి మాట వినరు. ఒకవేళ వినాల్సి వస్తుందేమో అని చర్చి కాడికి వచ్చి ఈ పక్కనే తిప్పుకోబోతున్నాడు బండి. సీసీ కెమెరా క్యాప్చర్ చేస్తుంది కదా. మళ్ళీ ఆడదాకా చక్కగా వచ్చి ఎటు చూసుకుంటా, చర్చి కాడికి వచ్చారు గడి తిరిగిపోతాడు. మరి నా పొలానికి నీళ్ళు కట్టాలి, మరి వస్తే కడతావు కదా. అమ్మ కలుపు తీసే పన్ను వచ్చి తెస్తారు కదా, నా కోసమే కదా. నా మాటిండ్రు, నీ మాటిండ్రు. బళ్ళు పంతులు కొడితే ఆడిని తలకాయ పగలు కొట్టా, అధికారి చెప్తే ఆడి మీద రివర్స్లో కేసు పెట్టా. ఈ ప్రపంచంలో ఎవడు మాట వింటాడు? నీ పిల్లడు, ఈ కొడుకు కూతురు ఎవరు మాట వింటారు? ఎక్కడ వాళ్ళకి ఆ భక్తి విధేయత, ఆధ్యాత్మిక జీవిత అనుభవాలు ఎక్కడున్నాయి? ఇట్లా ప్రశ్నిస్తే ఇక అసలు మందిరమే మార్చేస్తారు, మందిరం మార్చేస్తారు. ఇంకో వాడు మహానుభావుడు. ఇప్పుడు ఈ బళ్ళో అన్నారు, ఇంకో బళ్ళో పోతే ఆడదనరా. అసలు తంతం ఎందుకు రాని పాయింట్ పట్టుకోవాలా. ఈ నష్టం ఏంటి, కీడేంటి, దుఃఖానికి కారణం ఏంటి అని అది పట్టుకుంటే అది రీజనబుల్. కానీ మారిపోతే ఎట్లా? ఈ ధనవంతుడు పడాల్సిన దుఃఖం భూమి మీద పడి ఉంటే నరకంలా గతి పట్టేది కాదు కదా ధనవంతుడికి. ఇప్పుడేమైపోయింది? అవలా
అందుకే మరలా చెప్తున్నా, నేను ఏదో ఉజ్జీవ ప్రసంగం చేయడానికి నా ఉద్దేశం కాదు. మరలా చెప్తున్నా చూడు, దేవుడు నన్ను నెల్లూరు నుంచి బయటకు తీసుకొచ్చింది మీకోసమే. ఆమె నాకు తెలుసు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ స్కెచ్ గీసా. 2025లో ఉన్నాం కదా మనం. 25లోనే జాన్సన్ బెదర్ లేకపోతే 27, 26, 27, 28, 29, 30లో ఏం జరిగింది కూడా నాకు తెలుసు. ఆల్రెడీ నేను ముందు ఫార్వర్డ్ అయిపోయి అంత చూసొచ్చా. నేను లేకపోయినా ఏమీ కాదు, కాకపోతే కొంతమంది జీవితాలు భ్రష్ట్ అయిపోతాయి, అంతే తేడా. ఆసక్తి ఉన్నాడు బాగానే ఉంటాడు, ఎక్కడో చోట ఆకలినోడు ఏదో ఒకటి దొరికించుకొని తింటాడు కదా. ఆకలి లేనోడు తేనె పొట్టుని తొక్కిపోతాడు కదా, బాగానే ఉంటాడు. లోకం గురించి నా గురించి చింత లేదు నాకు, సంఘం గురించే చింత. తప్పిపోతారేమో. అందుకే వచ్చి కూడా నేను మరలా మిమ్మల్ని మభ్యపెట్టి బోధ చేస్తే అర్థమైపోద్ది జీవితం. అందుకే ఆలోచనాత్మకమైన మాటలు. నువ్వు నిర్లక్ష్యం చేసి నీ సహోదరుల విషయంలో, నీ కుటుంబ విషయంలో పోగొట్టుకొని నష్టపోతే నీ ఇష్టం. కానీ నువ్వు ఇప్పుడు కనుక దుఃఖపడగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాంతాన్ని ఒక ఉద్యోగంతో నింపుతాడేస్తున్నాం. మళ్ళీ అందుకని ఉనికిని పట్టుకో. చీకటికి వెలుగుకు సంబంధం లేదు, దేవుడికి లోకానికి సంబంధం లేదు. నువ్వు కరెక్ట్గా ఉండాలంటే కరెక్ట్గా ఉండు, అంతే. వాక్యంలో ఏముందో దాన్ని యాజిటేజ్కి ఫాలో అయిపో. ఈ చెత్తంతా వదిలేసేయండి. యూట్యూబ్లో చెప్పే వాళ్ళ సంగతి వదిలేసేయండి. ఆ పాస్ట్ ఇట్ట, ఈ పాస్ట్ ఇట్ట, ఆ పాస్టర్ ఇట్ట, ఈ పాస్టర్ ఎన్ని వదిలేయి. వాక్యం దగ్గర కూర్చో. నీ మనస్సాక్షికి ఏది తోస్తే అది చెయ్యి. వాక్యం దగ్గరే, వాక్యంతోనే డిస్కషన్ చేసుకో. వాక్యం ప్రకారమే నడు. నీ మనస్సాక్షే, నీ మొదటి దేవుని స్వరం నీ మనస్సాక్షే. వాటి ప్రకారం నీకు న్యాయం అనిపిస్తే అలాగే. ఎందుకని ఇది దాటి గనక ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు. కానీ ఈ క్షణానికి మనం దుఃఖపడితే మన దీవెన ఎలాగుంటుందో తెలుసా? హలో, ఆ రోజు ప్రళయం వచ్చింది. నీళ్ళతోటి అడవులు, కొండలు, వాగులు నిండిపోతా ఉన్నాయి, పొర్లిపోతా నీళ్ళు. దేవుడు ఆకాశపు తూములు, వర్షం కాదు తూములు తెరచాడు. అంటే మోటార్ వేస్తే నీళ్ళు ఎట్లా వస్తాయో అలాంటి నీటి ధారలు వచ్చి పడుతున్నాయి. కింద అగాధ జలముల తలుపులు తెరచాడు. ఉబుకుతున్నాయి నీళ్ళు, ఊటలు లేస్తున్నాయి. భూమి మొత్తం నిండిపోతూ ఉంది, నీళ్ళతో నిండిపోతూ ఉంది. నోవాహు ఓడల్లంత దూరంలో కనపడుతుంటే సామర్థ్యం ఉండి రీచ్ అవ్వగలిగి స్థాయి ఉన్నాడు, పరిగెడుతున్నాడు నోవాహు ఓడ దగ్గరికి. అయ్యా తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా. ఒక పక్క వరద వస్తుంది, నీళ్లు ముంచేస్తున్నాయి, చెట్లు మునిగిపోతున్నాయి, కొండలు మునిగిపోతున్నాయి, ఇల్లులన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. ఈ మనుషులు ప్రాణ భయంతో విలవెల్లాడిపోతూ ఉన్నారు. నోవాహు పిల్లలు ఆ ఉన్నతమైన స్థితిలో ఓడ మీద నించొని ఆ ఓడ ఆవరణం నిలబడి ప్రళయాన్ని చూస్తూ ఉన్నారు. ప్రజలు పరిగెత్తడం చూస్తూ ఉన్నారు. బయటున్న ప్రతి ఒక్కడు అనుకొని ఉంటాడు, నోవాహు కుటుంబం క్షేమంగా ఉన్నారే పైన, నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను కూడా పైకి వస్తా కదా, నేను కూడా ఎదుగుతా కదా, నేను కూడా ఎగురుతా కదా, తప్పించుకుంటా కదా, ఈ ప్రళయంలోంచి తప్పించుకుంటా కదా, కాపాడుకుంటా కదా అని గుండెలు బాదుకొని విలవిల్లాడిపోతూ ఉన్నారు వాళ్ళు. కానీ ఒక్కసారి ఆ సంఘటనకు ముందు ఏం జరిగింటుంది ఊహించండి. ఓడ కట్టడానికి దూలం తెచ్చి, చెక్క తెచ్చి ఆ సుత్తెలతో కొడుతున్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు, రే బాబు 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు నోవాహు, మారండ్రా, మీ బతుకులు మార్చుకోనరా, ప్రభువుని నమ్ముకోనరా, నిర్లక్ష్యంగా ఉండమాకండ్రా, పిచ్చి పట్టిందిరా మీకు, జాగ్రత్తరా, దేవుడురా నాయన నమ్మండ్రా, మొత్తుకొన్నాడు. విన్నాడా? ఒక్కరైనా విన్నారా? ఎగతాళి చేస్తున్నాడు. అయ్యో ఇంకా బయలుదేరిండి అయ్యా, ఇవాళ బయలుదేరిండి అయ్యా భక్తుడు. ఏమో నమ్ముకుందంటే, పెబు నమ్ముకుందంట, ఏమా కొప్పు కడుతుంది, తెల్లచీర కట్టింది, ఫంక్షన్లు వదిలేసుకున్నాడు, పెళ్ళిళ్ళు వదిలేసుకున్నాడు, పేరెంటాలు వదిలేసుకున్నాడు, లోక కార్యాలు వదిలేసుకున్నాడు, సన్మానాలు చేసే వదిలేసుకొని ఉంటాడు. ఏమేమి వదిలేసుకున్నాడో బహుశా ఆ సమయంలో నోవాహు దుఃఖపడి ఉంటాడు. దేవుడు నా మీద భారం పెట్టాడే, ఇవన్నీ పోగొట్టుకుంటున్నానే నేను, అబ్బా పోయింటే బాగుండే, మంచి మంచి వడలు వేసారంట, చికెన్ కర్రీ వేసారంట, మటనే చేప ఫ్రై అంటానయ్యా, ఎన్ని చెప్పుకొని ఉంటారో, ఎంత దుఃఖం కలిగి ఉంటుందో. కానీ ఆ దుఃఖానికి ప్రతిగా నోవాహు ఎంత ఘనపరచబడ్డాడు కదా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈరోజు సంఘంలో ఇలాంటి దుఃఖకరమైన పరిస్థితులు ఎవరి జీవితంలో నేను ఉంటే అందును బట్టి దేవునికి స్తుతి చెప్పండి. రెండవది, ఆత్మ విషయమై, శరీర విషయమై దుఃఖమొద్దు. పాపాత్మరాలు ఏడ్చింది, అది ఆమె కర్మ. యోధా ఏడుస్తున్నాడు, ఇస్కరియోతు యోధా
నెత్తినోరు కొట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకురా ఏడుస్తున్నావు? నేను చేసిన పాపం నాకు చుట్టుకుంది. మన తప్పులు చేసి మనం ఏడిస్తే దానికి సంబంధం లేదమ్మా. నేను చెప్తుంది ఆధ్యాత్మికమైన ఆత్మ విషయమైన దుఃఖం. నశించిపోయే ఆత్మ కొరకు, నశించిపోయే కుటుంబం కొరకు, నశించిపోయే వ్యవస్థ కొరకు దుఃఖం. అది ధన్యకరమైన జీవితం. యేసయ్య చెప్తుంది అది. ఆ దుఃఖం నీలో ఉంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఒకవేళ అది లేదా ధన్యతను పోగొట్టుకుంటున్నావు అని అర్థం. అందుకే నాకేం లేదన్నయ్య, నేను అంత సేఫ్ అంటే తేడా పడ్డట్టే. ఎందుకో తెలుసా? మనలో సేఫ్ జోన్ ఎప్పుడూ లేదు. మోక్షము చేరే వరకు, ఈ శరీరాన్ని గుడారాన్ని విడిచి వెళ్ళే వరకు మనం కనిపెట్టుకొని ఉండాల్సిందే, ప్రార్థన చేసుకోవాల్సిందే. ఇంకా తెలుసా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ ప్రార్థనలో కూడా ఉండాలి వేస్తున్నామలో. మనం పోతే నేను పోతే నా కొడుకు ఏమైద్దో, నా కూతురికి ఏమైద్దో, మా ఆవిడికి ఏమైద్దో అని పాలసీలు కట్టిపోతారే, ఇన్సూరెన్స్ పాలసీలో, ఫిక్స్డ్ డిపాజిట్లో. నువ్వు ఉండగానే నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ఫిక్స్డ్ డిపాజిట్ పరిచర్య చేసుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ప్రార్థన చేసుకోవాలి, నిలబెట్టుకొని పోవాలి నీ పిల్లల కొరకు. భక్తి ఇది. ఇలాంటి దుఃఖకరమైన జీవితాన్ని ఎవరు కలిగి ఉంటారో వాళ్ళే ధన్యులు. కాబట్టి ఇంతకాలం మనం వెళ్ళిన భక్తి మార్గం వేరు, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ కొత్త విధానం వేరు. ఆలోచన చేయండి. నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు దుఃఖపడి ప్రార్థన చేయండి. ఈ మార్గంలో నువ్వు ఎప్పుడు వెళ్తావో సవాల్గా చెప్తున్నా, నీ గర్భఫలం ఆయన ఇస్తాడు, నీకు ఉద్యోగం ఆయన ఇస్తాడు, నీకు కావాల్సిన ఆరోగ్యం ఆయన ఇస్తాడు. ఆల్ థింగ్స్ ప్రొవైడెడ్ ఫర్ యూ ఇస్తాడంతే. ఇక ముందున్న మాటలు కూడా మనం ధ్యానం చేసేటప్పుడు ఆ మర్మాలని మనకు తెలుస్తాయి యేసునామములో. ఈ రోజుకైతే దుఃఖం యొక్క ఆవశ్యకత, అవసరత ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇది మొదలుకొని ప్రతి ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం వేదనతో, దుఃఖంతో, కన్నీళ్లతో నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ ప్రాంతం కొరకు, దేశం కొరకు మనందరం ప్రార్థన చేయుదుము గాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకున్న మంచి అవకాశం ఇది. ఇప్పుడు ఉన్న క్షేమాన్ని నువ్వు తలంచి శాశ్వతం అనుకోమాక. రేపు అది మన జీవితంలో ఒకవేళ నష్టాన్ని కలిగించేది ఉందేమో, దాని కొరకు ఈరోజే దుఃఖపడు. ఈరోజే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో.
శాంతియే నాకు నీదు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కన్నుపా. అందరూ హృదయపూర్వకంగా దేవునికి నువ్వు ఎప్పుడు దూరం అవుతున్నా ఆయన నిన్ను దగ్గర చేస్తానే ఉన్నాడు. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరి. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆయన తల్లి వలె ఆదరిస్తాడు ఆరినే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను కన్ను పాపవలే. ఆమేన్. ఆయన అనుక్షణము నిన్ను కాపాడుకుంటున్న దేవుడు. ఈ రోజు కూడా నీతో మాట్లాడి ఆయన శాశ్వతమైన ప్రేమను నీకు తెలియజేస్తున్నాడు. అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే. కాచిన కృపా, కాచిన కృపా శాశ్వతమైనది యేసయ్యా. శాశ్వతమైనది నీవు నాయడ, నీవు నాయడ చూపిన కృపా. యేసయ్యా శాశ్వతమైన మీ కృపను మా ఎడల కనబరుస్తున్నందుకు స్తోత్రం. ఈ రోజు వరకు సజీవంగా నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా. నీ కృపకై స్తోత్రం. స్తోత్రమేసయ్యా, స్తోత్రమేసయ్యా పరిశుద్ధుడా. అనుక్షణం 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 పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను విడిచిపోదని అభయం ఇచ్చిన దేవుడు. నీ దుఃఖానికి ప్రతిగా సంతోషమును ఆనందమును దయచేయగలిగిన దేవుడు. చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు యేసయ్యలో ఆశీర్వాదాన్ని చూసాం, కానీ మన మీద పెట్టిన బాధ్యత ఎంత గొప్పదో. ఆయన నలిగిపోతూ కూడా నా నిమిత్తమై కాదు, మీ నిమిత్తమై, మీ పిల్లల నిమిత్తమై దుఃఖపడండి అని చెప్పింది దేవుడు. ఎంత ముందు చూపో నీ కుటుంబం మీద యేసయ్యకి. వారి బాధ్యత నీ మీద ఉంది. దేవుని బిడ్డ, నువ్వు ఈ క్షణాన్ని అనుభవించి నిర్లక్ష్యం చేసుకుంటే ప్రతి ఆత్మ నరకంలో కనబడుతుందేమో. ప్రార్థన చేద్దాం వారి గురించి. తీర్మానం చేసుకుంటావా నశించిపోతున్న ఆత్మల గురించి? చూడు, నోవాహు దుఃఖపడే సమయంలో దుఃఖపడ్డాడు. నిత్యము సంతోషంగా ఉపద్రవానికి ఉన్నతమైన స్థితిలో ఎత్తబడ్డాడు. దావీదు తన పరుపు తేలిపోనట్లుగా దుఃఖపడుతున్నాడు. అయ్యా, నీ సన్నిధిని మాత్రం దూరం చేయదు ప్రభా. ఆదాము దుఃఖపడాల్సిన సమయంలో దుఃఖపడి ఉంటే క్షమించబడేవాడేమో, ఏదోను తోటలోనే స్థిరపడేవాడేమో, మన జీవితాలు వేరే మార్గాల్లో ఉండేయేమో. ఆదాము ఎందుకో ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేశాడు.
ఒకవేళ ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ ఆలోచనలు ఎలాగున్నాయో ఆయన పాదాలు పట్టుకొని అడుగుదామా? దేవుని ఆశీర్వదించడానికి ఒకవేళ నీ దుఃఖమే అడ్డుగా ఉంటే, మరలా ప్రభా దుఃఖకరమైన జీవితం నాకు ఇవ్వు, ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేసే జీవితం నాకు ఇవ్వు అని తీర్మానం చేసుకుందాం. ఆశ కలిగిన వారు అటు జీవితం కొరకు మీ చేతుల ఆకాశం వైపు చెప్తే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. ప్రేమ శక్తి గల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొక పునరుద్ధరణ ఆరాధన సజీవంగా తీసుకొచ్చి నిలబెట్టినందుకు స్తోత్రాలయ్యా. మీరు తీసుకొని రాబోతున్న రాజ్యంలో యుగాలు 1000 ఏళ్ళు మీతో పాలనలో ఉండడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని ఎన్నుకున్నారు. ఈ జీవితాన్ని కాపాడుకొని అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు మా మీద ఉంచిన భారాన్ని దుఃఖముతో, కన్నీళ్లతో, ప్రార్థనలతో, యాచనలతో సంపూర్తి చేసి మీ ఎదుట నిలబెట్టుటకు కావలసిన శక్తి సామర్థ్యం మాకు దయచేయమని ఇదిగో నీ సన్నిధిలో కూడి మోకరించి చేతులు ఆకాశం వైపు చాపి మీ వైపు ఆశ కలిగి చూస్తున్న ప్రతి హృదయాంతరంగం యేసు నామములో తృప్తిపరచబడును గాక. ప్రతి దుఃఖము తొలగిపోవును గాక. ఆత్మ సంబంధమైన దుఃఖానికి ప్రతిగా మీరు ఆశీర్వాదం ఇవ్వండి, మేలు చేయండి, దీవించండి, అక్కర్లు తీర్చండి. ఈ లోకంలో శరీర సంబంధమైన ప్రతి మేలు మీ కృపలో పొందుదురు గాక అనుకుని ఈ వారమంతటి కావాల్సిన కృపాక్షేమం అనుగ్రహించి ఆశీర్వదించు. యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ ఆరాధనలో చేతులెత్తి తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గమనించండి, ఒక్క మాట, వెంటనే మీరు భోజనానికి వెళ్ళొచ్చు.